వెల్కమ్ టు సాలిడ్ టీవీ. నేను మీ వెన్నెల. ఈరోజు మనతో ఉన్న గెస్ట్ వచ్చేసి ఆయన ఒక జర్నలిస్ట్, అలాగే ఒక డబ్బింగ్ ఆర్టిస్ట్ అండ్ ఇప్పుడు యాక్టర్ కూడా. ఇలా చెప్తే చాలామందికి తెలియకపోవచ్చు. అదే సూర్య వెబ్ సిరీస్లో సూర్య నాన్నగారు అంటే అందరూ గుర్తుపడతారు. అవును, ఆయన ఈరోజు మన గెస్ట్ మురళీకృష్ణ గారు. నమస్తే సార్, ఎలా ఉన్నారు? ఓకే అమ్మా, మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. మీ సాలిడ్ టీవీ ఓకేనా? సాలిడ్గా ఉంది సార్. మీలాంటి వాళ్ళ ఆశీర్వాదంతో ఇంకొంచెం సాలిడ్ అయితే అంతే చాలు సార్. గాడ్ బ్లెస్ యూ. సార్, ఇప్పుడు ఉన్న చాలామందికి మీరు ఇప్పుడు చాలా వరకు వెబ్ సిరీస్ తీశారు, చాలా తీశారు మీరు. సూర్య తర్వాత, సూర్య వెబ్ సిరీస్ తర్వాత చాలా వెబ్ సిరీస్ తీశారు. అయినా సరే మిమ్మల్ని ఎక్కువగా సూర్య ఫాదర్గానే గుర్తుపెట్టుకుంటారు. దాని మీద మీరేమంటారు? యాక్చువల్గా నా కెరియర్ బిఫోర్ సూర్య వెబ్ సిరీస్, ఆఫ్టర్ సూర్య వెబ్ సిరీస్ 4 years అయింది ఇప్పుడు అది కంప్లీట్ అయ్యి కూడా. అయినా కూడా ఇప్పుడు ఇంకా సూర్య వెబ్ సిరీస్లో షణ్ముఖ్ ఫాదర్గా చేశాడని చెప్పి అంటారే తప్ప మురళీకృష్ణారెడ్డి అనే పేరు ఇంకా రిజిస్టర్ కాలేదు ఇప్పటికి కూడాను. అది నిజంగా ఒక రకంగా ఒకప్పుడు ఇంటి పేరు సినిమా పేరులో ఎలా రిజిస్టర్ అయ్యేదో షావుకార్ జానకి అని అట్లా ఇంటి పేరుతో వచ్చేవాళ్ళు కదా. అలాగే మాకు కూడా ఇప్పుడున్న సోషల్ మీడియా వల్ల ఆ రోజు అప్పుడు మాకు కరెక్ట్గా అది యాప్ట్ అవ్వడం, క్యారెక్టర్ డైరెక్టర్ గారు సుబ్బు గారు మమ్మల్ని నన్నే దృష్టిలో పెట్టుకొని ఆ క్యారెక్టర్ రాయడం, అది నిజంగా కరోనా టైంలో అందరం కాస్త ప్రశాంతంగా ఉండడం, అట్లా మాకు చాలా కలిసి వచ్చింది. అలాగే షణ్ముఖ్ కూడా అప్పటికే ఫేమస్ అతను. అప్పటి వరకు మేము 100 సీరియళ్ళు చేస్తున్నాము, 100 సినిమాలు చేస్తున్నాము, అన్ని రంగాల్లో ముందుకెళ్తున్నాం. కానీ ఆ వెబ్ సిరీస్ చేసిన తర్వాత ఒక్కసారి మాకు హైప్ వచ్చింది. ఎంత హైప్ వచ్చింది అంటే ఇప్పటికీ సినిమాల్లో ఆ వెబ్ సిరీస్ చూసే ఆ క్లిప్పింగ్స్ పెట్టుకొని పిలుస్తున్నారు. సో అది నిజంగా హ్యాట్సప్ టు అవర్ డైరెక్టర్ అండ్ రైటర్ సుబ్రహ్మణ్యం, సుబ్బు అంటారు. తర్వాత ఇంకా మా అబ్బాయి తెలుసు కదా, దొరసాయి తేజ, రణధీర్ ఇద్దరు. ఇంకా వాళ్ళు తేజ్ ఇండియా ఒరిజినల్స్ ఒకటి నా కోసమే ఇప్పుడు స్టార్ట్ చేశారు, అది హలో అంకుల్ బై తేజ్. సో డిఫరెంట్ జోనర్స్లో అట్లా ప్రయాణం అనేదానికి ఆ వెబ్ సిరీస్ బాగా హెల్ప్ అయింది. అంటే అది పునాది కాకపోయినా మిమ్మల్ని కొంచెం ఎక్కువ హైప్ చేసింది ఆ వెబ్ సిరీస్ అని చెప్పొచ్చు బాగా. అలాగే సార్, ఇంకొక విషయం ఏంటంటే అసలు మెయిన్ కంటెంట్ ఏంటంటే ఇండస్ట్రీలోకి ఎంటర్ అయ్యారు కదా, ఎలా ఎంటర్ అయ్యారు సార్? అసలు దీని మీదే ఇండస్ట్రీలోకి రావాలి, నేను యాక్టర్ అవ్వాలని అనుకున్నారా, లేకుంటే అనుకోని కారణాల వల్ల దీంట్లోకి రావాల్సి వచ్చిందా? యాక్చువల్గా మేము చదువుకున్నంతా కూడా మిషనరీ స్కూల్స్, కాలేజెస్ అన్నమాట. అక్కడ ఏంటంటే ఎవరు ఎంత టాలెంట్ ఉంది, వీళ్ళు ఏ ఫీల్డ్లోకి వెళ్తే రాణిస్తారు అనేది మాకు ఎంకరేజ్మెంట్ అక్కడ బాగా ఉంటుంది. ఎస్పెషల్లీ నా మీద వాళ్ళు ఎక్కువ ఫోకస్ చేసేవాళ్ళు. అప్పుడు వాళ్ళ డెసిషన్ ఏంటంటే, నువ్వు బాగానే దీంట్లో చేస్తున్నావు, అప్పటికప్పుడే 15 రోజులకు ఒకసారి కల్చరల్ యాక్టివిటీస్ జరుగుతాయి కదా స్కూల్స్లో, హాస్టల్స్లో, అప్పటికప్పుడే ఏదో ఒకటి క్రియేట్ చేసేసి 5 నిమిషాలు 10 నిమిషాలు అట్లా చేసేవాళ్ళం. మాకు సోషల్ స్టడీస్ టీచర్ ఒక ఆయన ఉండేవారు, అలెక్సస్ అని. ఆయన ఏం చేశారంటే, డ్రామా ఎందుకు చేయకూడదురా మీరు అని చెప్పేసి అప్పట్లోనే జంజల్ గారు రాసిన చాలా హాస్య నాటికలు ఉండేవి. అది మాకు ఆయన అంత పెద్ద రైటర్ అని కానీ, ఆయన ఒక సినిమా డైరెక్టర్ అని కానీ అప్పుడు మాకు తెలియదు. మేమంతా అప్పుడు 6th, 7th, 8th క్లాసుల్లో ఉన్నాం. అట్లా మా చేత సూటబుల్ క్యారెక్టర్స్ చేయించేవారు ఆయన. సో ఫస్ట్ ఆయన నాకు ఇచ్చింది ఒక డాక్టర్ క్యారెక్టర్, గుండెలు మార్చబడును అనే నాటిక. అది ఫుల్ లెంత్ కామెడీ.
అసలు మాకు అసలు కామెడీ ఎలా చేయాలో తెలియదు, ఎలా చేయిస్తారో తెలియదు. అక్కడ ఉన్నది మాకు నేర్పించారు, ఆ క్యారెక్టర్లోకి వెళ్ళిపోయాము. చూడడానికి డాక్టర్ అంటే నిజంగా డాక్టర్ లాగానే ప్రొజెక్ట్ అయింది. విపరీతమైన ఫీడ్బ్యాక్ వచ్చింది. అంతమంది వందల మంది స్కూల్ విద్యార్థుల మధ్యలో ఒక ఇన్స్పిరేషన్ అక్కడ స్టార్ట్ అయింది మాకు. సో అక్కడ ఏంటంటే కొంచెం మంచి స్కూల్, అది ఉన్నోట్లలో బెస్ట్ స్కూల్ అనమాట. అక్కడ అందరూ మేము పలానా అవుతాము అని చెప్తూ ఉంటారు, డాక్టర్లు, ఇంజనీర్లు. అంతేగాని యాక్టర్ అవుతామని ఎవరు చెప్పేవాళ్ళు కాదు. అప్పుడు మాకు వీక్లీ వన్స్ ఒక సినిమాకి తీసుకెళ్ళేవాళ్ళు బయట థియేటర్స్కి, 4 థియేటర్లు అక్కడ స్కూల్ వాళ్ళే. మా వాడిని తీసుకెళ్ళేవాడు. అంటే కొంచెం రిచ్ స్కూల్స్ అవి, డబ్బులు వాళ్ళు తక్కువ తీసుకున్నా ఫెసిలిటీస్ అనేవి బాగా ఇచ్చేవాళ్ళు, నిజమైన ఎడ్యుకేషన్ ఇచ్చేవాళ్ళు, నిజమైన ఒక ఎన్విరాన్మెంట్ ఉండేది మాకు. కొన్ని 100 ఎకరాల్లో స్కూలు బిల్డింగ్స్, ప్లేసు, ఆట స్థలం ఇవన్నీ ఉండేవి అనమాట. దానివల్ల ఏంటంటే మానసికంగా మనం ఎన్ని విధాలుగా పైకి వస్తాం అనే దానిలో వాళ్ళు ఎంకరేజ్మెంట్ ఇచ్చేవాళ్ళు. అట్లా అక్కడ మాకు బీజాలు బాగా పడ్డాయి. వీళ్ళందరూ పలానా అవుతూ ఉన్నారు, మనం అన్ని పాత్రలు చేయగలిగింది, అన్ని జాబులు చేయగలిగింది ఈ ఫీల్డ్ ఒకటే కదా అనే ఒక చిన్న అజ్ఞానంలో ఎంటర్ అయ్యామో, జ్ఞానంలో ఎంటర్ అయ్యామో, అక్కడ ఎంటర్ అయ్యాము. పలానా సినిమాకి తీసుకెళ్ళినప్పుడు అవన్నీ నేర్చుకునేవాళ్ళం. ఆ హీరో తాగినప్పుడు ఎలా చేసేవాడు, మరి అప్పుడు అంతా పాత్ర ఉన్నట్లు సినిమాలు కదా, ఆ సినిమాలు చూసినప్పుడు బాగా ఇన్స్పైర్ అయ్యేవాళ్ళం. అవసరమైతే బయాడ్ చేసేవాళ్ళం, పాటలు కూడా నేర్చుకునేవాళ్ళం, ప్రాక్టీస్ చేయగలిగేవాళ్ళం. అది స్టేజ్ మీదకి అక్కడ ఉన్న మాకున్న చిన్న ఎన్విరాన్మెంట్లో 10th క్లాస్ అయిపోయేటప్పటికి మాకు ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది. సో డెఫినెట్గా నేను హీరో అవ్వచ్చు అనేది అప్పుడున్న అవగాహన అప్పటి వరకు. తర్వాత మళ్ళీ స్పోర్ట్స్ కోటాలోనే మళ్ళీ విజయవాడ లోయల కాలేజీకి వెళ్ళడం జరిగింది. అక్కడ మళ్ళీ ఇదే చదువు పక్కకి వెళ్ళిపోయింది, ఇది మెయిన్ ట్రాక్ అయిపోయింది. అక్కడ మళ్ళీ జంజాల్ గారి క్లాస్మేట్ ఒక ఆయన ఎంసీ దాస్ గారు అని ఉంటే ఆయన పట్టుకున్నాడు మళ్ళీ మమ్మల్ని, పట్టుకుని బాగా సానబట్టాడు మమ్మల్ని. ఇంటర్మీడియట్, డిగ్రీ 5 years అక్కడ బాగా దానికి సరిపడా కాన్ఫిడెన్స్ వచ్చేసింది అనమాట. సో మనం క్యారెక్టర్స్కి పనికొస్తాము, బాగానే ఉంటాము అనేది డిగ్రీ అయిపోయేటప్పటికి క్లియర్. ఇంకా అక్కడి నుంచి ఈ థియేటర్ ఆర్ట్స్ కోర్స్ అనేది ఒకటి ఉందని, దానికి ఎంట్రన్స్ రాయాలని, ప్రాక్టికల్గా కూడా మనకి కొంత అనుభవాలు కావాలి, సర్టిఫికెట్లు కావాలి అని చెప్పి దానికి సంబంధించినంతా చూసుకొని అప్పుడు మెడ్రాస్ దగ్గర పాండిచ్చేరి యూనివర్సిటీలో సీట్ వస్తే అక్కడికి వెళ్ళాం కోర్స్ చేయడానికి, యాక్టింగ్ కోర్స్. మా నాన్నగారికి నేను ఒక్కడనే బాబుని, చెల్లాయికి అప్పటికే 85కి మ్యారేజ్ అయిపోయింది. సరే నాన్నగారు ఒకటే చెప్పేవారు అనమాట, నాన్న సమాజంలో నువ్వు దండం పెడతావో దండం పెట్టించుకుంటావో నీ ఇష్టం, కెరీర్ అనేది నీది. నువ్వు పలానా అది అవుతావు అని మేము చెప్పాం, పలానా అవ్వమని కూడా చెప్పాం. నా దగ్గర శక్తి మేరకు నేను 4th క్లాస్ ఎంప్లాయీని, నేను ఇవ్వగలిగిన సపోర్ట్ నీకు ఇవ్వగలుగుతాను. ఆ తర్వాత మాత్రం నేను ఇవ్వలేను, ఆ తర్వాత డిసిషన్ ఈజ్ యోర్స్ అని చెప్పేసి ఆయన మాస్టర్ డిగ్రీ వరకు చెప్పించేసి దండం పెట్టేసి ఈరోజు నేను వదిలేరా బాబుని వెళ్ళిపోయాడు ఆయన. చూస్తే మెహదీపట్నం రోడ్డు మీద ఉన్నాను, మాస్టర్ డిగ్రీ చేత పట్టుకొని థియేటర్ ఆర్ట్స్. ఇక్కడ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఇంకొక మాస్టర్ డిగ్రీ చేశాను అనమాట, ఇదే సేమ్ ఇక్కడ లోకల్లో. ఇంకప్పటికి మనకి ఇక్కడ ఎవరూ తెలియదు, ఏం తెలియదు, కాకపోతే స్ట్రాంగ్ కాన్ఫిడెన్స్ ఏంటంటే అప్పటికే దగ్గరగా ఒక 500 డ్రామాల పైన చేసి ఉంటాం. అది స్టేజ్ మీద కావచ్చు, వీధి నాటకాలు కావచ్చు, గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ కావచ్చు, ఏదైతే రిలేటెడ్గా కాన్ఫిడెన్స్ అయితే ఫుల్ ఉందన్నమాట. కానీ ఇక్కడ మన ఎంట్రీ ఏంటి, సినిమా ఫీల్డ్లో ఎంటర్ అవ్వాలి, ఏం అవ్వాలి, ఎలా అవ్వాలి. హాస్టల్లో వాళ్ళని ఏదో ఒప్పించాను, ఏదో నాకు వచ్చిన డబ్బులు కడతాను సార్, కొంచెం నాకు షెల్టర్ ఇవ్వండి అని అడిగితే, సరే ఏదో ఒక కోర్స్ చేయాలి కదా బాబు, సర్టిఫికెట్లు కావాలి ఇక్కడ అని చెప్పేసి అంటే దానికి సంబంధించినవన్నీ మా యూనివర్సిటీ నుంచి అడిగితే వాళ్ళు పిహెచ్డి కోర్సు మేము చేయకపోయినా ఒక అకాడమిక్ కెరీర్ అయితే ఉండేది,
వాళ్ళు ఏదో ఇచ్చారు సర్టిఫికెట్, అక్కడ సబ్మిట్ చేసాం. హాస్టల్ అయితే ఉంది, ముందు షెల్టర్ పట్టుకున్నాం. ఇంకా ఆ తర్వాత అప్పుడు ట్రాన్స్పోర్ట్ లేదు, సెల్ ఫోన్ లేదు, ఆల్బమ్ మొత్తం ఇంత కట్టు ఉండేది, సంకలో పెట్టుకొని సిటీ బస్ టైమింగ్స్ రాసుకొని అన్ని ఆఫీసులు తిరుక్కుంటూ, అప్పుడు చాలా టీనేజ్ వెళ్ళి డైరెక్ట్గా అప్పుడు మాకు భయం కూడా ఉండేది కాదు, ఎందుకంటే స్టేజ్ ఫియర్ లేదు కదా. డైరెక్ట్గా వెళ్ళిపోయేవాడిని, కలిసేవాడిని. కలిస్తే అప్పుడు డాక్టర్ డి సురేష్ బాబు గారు కూడా ఏమన్నారంటే, ఇప్పుడు నువ్వు వెంకటేష్ బాబుకి సమాన వయసు కాదయ్యా, చిన్నవాడు అయిపోతున్నావు, ఇప్పుడు నీకు ఏదో ఒకటి ఇస్తాము, ఇప్పుడు నీది నెంబర్ లేదు, నిన్ను అప్రోచ్ అయ్యి నువ్వు దగ్గరకు వచ్చి ఈ సినిమాలో నువ్వు చేసి సరే చూద్దాంలే, కలుస్తూ ఉండు. అప్పుడు దీనికి రిలేటెడ్గా ఏం చేస్తే బాగుంటుంది అనుకున్న టైంలో మా గురువు గారికి సంబంధించిన ఒక ఆవిడ డబ్బింగ్ యూనియన్లో ఫేమస్ అనమాట. ఆవిడ అప్పటికే సుందరకాండ అనే సినిమా రిలీజ్ అయినప్పుడు అందరు పిల్లలు ఉన్నారు దాంట్లో, స్టూడెంట్స్ కావాలి, ఆ స్టూడెంట్స్కి డబ్బింగ్ చెప్పాలి. అప్పుడు మేము ఎంత వయసు ఉంటుంది సార్? అప్పుడు అంతా 22 or 21 ఉంటుంది, డిగ్రీ, మాస్టర్ డిగ్రీ అయిపోయింది. అప్పుడు పిల్లలకి మీరు వాయిస్ చెప్పాలి, అదే ఏజ్ గ్రూపులు అందరికీ ఆ పిల్లలకి చెప్పాలి మేము. అదే ఫస్ట్ టైం ఎంట్రీ డబ్బింగ్ ఫీల్డ్లోకి. అట్లా డబ్బింగ్లో నీకేంటంటే వర్క్ నేర్చుకుంటాము, ఒక క్యారెక్టర్కి సంబంధించి ఇన్వాల్వ్మెంట్ నేర్చుకుంటాం, వాళ్ళు కూడా ఎన్నో నేర్పిస్తారు. ఫైనాన్షియల్గా కూడా ఏంటంటే మా హాస్టల్ ఫీజు 375 రూపీస్, ఇక్కడ మాకు 50 రూపీస్ ఇచ్చేవాళ్ళు. అమ్మా ఇంకా ఎన్ని సినిమాలు చెప్పాలరా బాబు. అట్లా ఒక్కోసారి బాగానే ఇచ్చేవారు, 250 రూపీస్ అట్లా ఇచ్చేవాళ్ళు ఒక్కోసారి. అమ్మాయి ఇంకా 125 రూపీస్ సంపాదించాలి నెలాఖరికి కట్టాలి అంటే. అదే ఆ టెన్షన్లోనే వర్క్ వచ్చేది, స్ట్రగ్లింగ్ ఫర్ ద ఎగ్జిస్టెన్సీ, పెయిన్ అనేది. మా నాన్నగారు కూడా అదే అనేవారు, ఇప్పుడు నేను నీకు నెలకు ఒక 3000 రూపాయలు పంపిస్తాను, నువ్వు ఎవరి దగ్గరికి వెళ్ళి వేషం ఆడవు, ఎందుకంటే నీ రూపం అటువంటిది, ఎవడు నీకు పని చెప్పడవు, నువ్వు వెళ్ళి చెయ్యవు, ఎలా పైకి వస్తావు, కనుక నీ కష్టం అనేది నీకు తెలియాలి, ఓడిపోకుండా సూసైడ్ చేసుకోకుండా ఇంటికి రా, నీ తపన నాకు తెలుసు అనేవారు ఆయన. అంత ప్రేమ నాన్నగారికి నేనంటే. ఆ ప్రేమ వల్లే ఇవాళ మా ఇద్దరు పిల్లలు అటాచ్మెంట్స్, బాండ్స్ స్ట్రాంగ్ ఉంటాయి అన్నమాట. అది ఎంత స్ట్రాంగ్ అంటే మనం కష్టపడి పనిచేయడానికి సంబంధించి ఒక వాతావరణాన్ని కల్పిస్తుంది. డబ్బు కాదు మెయిన్, కలెక్టివ్ వర్క్, హార్డ్ వర్కింగ్, ఆ నేచర్, ఆ వాతావరణం. ఇవాళ నాకు ఏం కావాలి, వాళ్ళకి ఏం కావాలి అనేది ఒకటే డిసిషన్ ఉంటుంది. ఆ ప్రేమ అనేది అక్కడి నుంచి స్టార్ట్ అయింది. ఆయన అంత ప్రేమగా చూడకపోతే నేను మా పిల్లల్ని ఇప్పటివరకు కలిసి ఉండే వాళ్ళం కూడా కాదేమో. ఇప్పుడు కూడా ఏంటంటే డబ్బు అనేది లేనప్పుడు ఒక రకంగా ఉంటుంది, డబ్బు వచ్చిన తర్వాత ఒక రకంగా ఉంటుంది, ఇంకా ఫేమ్ కూడా తోడైతే ఇంకా భయంకరంగా ఉంటుంది. మా మనసులన్నీ ఎక్కడ ఉంటాయి, మన ఆలోచనలు ఎక్కడ ఉంటాయి, కలిసి పని చేయము, గొడవలు అవుతాయి. ఈ వాతావరణం అనేది లేకుండా ఉంది అంటే దానికి కారణం ఏంటంటే స్ట్రగ్లింగ్. అది ఎంత స్ట్రగ్లింగ్ ఉండేదంటే వర్క్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే స్ట్రగ్లింగ్ ఉండేది. అట్లా డబ్బింగ్ నుంచి మళ్ళీ దూరదర్శన్లో మరి ఒక అమ్మాయి మన ఇంటికి రావాలంటే మరి ఏదో ఒక ఉద్యోగం చూపించాలి కదా. అప్పుడు దూరదర్శన్లో పనిచేసాం. దూరదర్శన్లో 7 years వర్క్ చేశాను యాజ్ ఏ ప్రొడక్షన్ అసిస్టెంట్. అంటే అక్కడ ఒక రైటర్గా, ఒక డబ్బింగ్ ఆర్టిస్ట్గా, ఒక యాంకర్గా, అక్కడ ఉన్న కోఆర్డినేటర్గా, అవన్నీ నేర్చుకోవడానికి నాకు ఉద్యోగం కూడా ఇస్తారేమో అని చెప్పి 7 years పనిచేసాం అక్కడ. కాకపోతే ఏంటంటే ఈ రిజర్వేషన్స్ వల్ల ఏమవుతుందంటే రొటేషన్లో అక్కడ గోల్డ్ మెడలిస్టు అతను రిజర్వేషన్ ఉంది, ఆ పోస్ట్ అతనికి వెళ్ళిపోయింది. మళ్ళీ మేము రోడ్డు మీదకి వచ్చేసాం. మళ్ళీ అప్పుడు ప్రైవేట్ ఛానల్స్ స్టార్ట్ అయింది, జెమినీ టీవీ స్టార్ట్ అయింది. నా క్లాస్మేట్ ఒక అతను అక్కడ, మీకు అందరికీ తెలిసిన అబ్బాయే, జీకే మోహన్ అని నా క్లాస్మేట్, వాడి పుణ్యమా అని అక్కడ ఉద్యోగం ఇచ్చారు. అంతకుముందే మందుల నాయుడు గారు డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఇచ్చారు,
అప్పుడు ఋతురాగాల సీరియల్ చేసేటప్పుడు. అట్లా మనకి డబ్బింగ్ కానీ ఇటు ఆల్ ఇండియా రేడియోలో ఇప్పటికీ ఆడిషన్ ఆర్టిస్ట్ నేను. అక్కడ ఏదన్నా మంచి వాయిస్ కావాలి అంటే, ఒక మంచి డ్రామాలో క్యారెక్టర్ చేయాలి అంటే నాకు ప్రయారిటీ బాగా ఇస్తారు వాళ్ళు. సో గ్రేడ్ కూడా పెంచారనమాట. అట్లా అప్పుడున్న అవకాశాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ సద్వినియోగం చేసుకుంటూ మళ్ళీ అప్పుడప్పుడు ఈ చిన్న చిన్న సినిమాల్లో క్యారెక్టర్లు చేసుకుంటూ మనం ఎప్పుడు కూడా మనకి అవకాశం రాలేదే అనుకోకుండా అవకాశం ఎలా వస్తుంది, ఎక్కడికి వెళ్ళాలి, మనం ఎవరిని అప్రోచ్ అవ్వాలి, ఇప్పటికీ మేము ఆడిషన్స్కి వెళ్తుంటాం. ఇప్పటికీ వెళ్ళకపోతే నేనెవరో వాళ్ళకి తెలియదు కదా, ఇప్పుడు మీ జనరేషన్కి తెలియదు కదా. ఇప్పుడు మీరు ఇక్కడికి వచ్చారు కాబట్టి మీతో నేను మాట్లాడాను కాబట్టి ఇది కొంతమంది అయినా మీ వ్యూవర్షిప్ చూస్తారు కాబట్టి వాళ్ళు కూడా ఈయన తెలుసు మనకి అని చెప్పేసి వాళ్ళు కూడా మైండ్లో పెట్టుకుంటారు. ఆ కమ్యూనికేషన్ అనేది లేకపోతే హౌ టు ఫేస్ ద మీడియా అనేది ఒక బుక్ ఉంది. తీసేవాళ్ళు లక్షల కోట్లు పెట్టి తీస్తున్నారు, తిరిగేవాళ్ళు మేము ఇంకా తిరుగుతూనే ఉన్నాం సంకల ఆల్బమ్స్ పెట్టుకొని. ఇప్పుడు లేటెస్ట్ డిజిటల్ వచ్చింది కాబట్టి బతికిపోయాం. లేకపోతే ఇప్పుడు ₹1000 ఫోటోలకే అయ్యాయి మాకు నెలకి. తినకపోయిన ఫోటోలు ఖర్చు పెట్టుకునేవాళ్ళం. అయ్యే అక్కడే పడేసేవారు వాళ్ళు. అక్కడ ప్రొఫెషనలిజం ఉండదు, వాళ్ళకి దాచిపెట్టుకోవడానికి అవకాశం ఉండదు. సో అట్లా రకరకాల యాంగిల్స్లో మన అల్టిమేట్ టార్గెట్ ఏంటి, ఆర్టిస్ట్ అవ్వడం. ఆర్టిస్ట్ అవ్వడం అంటే మరి మళ్ళీ ఇక్కడ టైం బీయింగ్ మనం లైవ్లీహుడ్ కావాలి, టైంకి పెళ్ళిళ్ళు చేసుకోవాలి, మళ్ళీ పిల్లలు వాళ్ళు కూడా మాకంటే బెటర్గా ఉన్నారు. మా ఫ్రెండ్స్ అందరూ ఒకటే అనేవాళ్ళు, అరే నువ్వు కరెక్ట్ టైంకి వచ్చినా కూడా ఇక్కడ ఉన్న ఎన్విరాన్మెంట్ సరిగ్గా లేదు కాబట్టి నువ్వు సరైన పొజిషన్లో ఉండకపోవచ్చు, పిల్లలు ఎందుకు నువ్వు అలా అనుకుంటావు, ఎంకరేజ్ చేయని చెప్పేసి వాళ్ళు నాకంటే ముందు వాళ్ళని తీసుకెళ్ళిపోయారు. వాళ్ళే సీరియల్స్లో చేయించుకున్నారు, సినిమాల్లో చేయించుకున్నారు. ఇప్పుడు ఇది అలా మొదలైంది. అదే సినిమాలో అయితే 200 మంది పిల్లల్లో ఆడొక్కడే సెలెక్ట్ అయ్యాడు ఆ సినిమాలో. నేను ఎలా కాదంటాను. మళ్ళీ వాళ్ళ వెనకాలే వాళ్ళ మమ్మీ పాపం పొద్దున్న ఎప్పుడు వెళ్తారు, సాయంత్రం వస్తారు. సీరియల్స్ పొద్దున్నే ఆ స్కూల్లో కరస్పాండెంట్ ప్రిన్సిపల్ ముందు చేతులు పెట్టుకుని నించునే వాళ్ళు ముగ్గురం. స్కూల్ పిల్లలాగా ఏంటి కథ అనేవాడు. వెళ్తే షూటింగ్కి వెళ్ళండి, లేదంటే స్కూల్కి వచ్చి చదువుకోవాలా, ఏం ఫాదర్ అని తిట్టేవాడు ఆయన. మేము తలకాయ ఉంచుకునేవాళ్ళు. తలకాయ ఉంచుకోవడానికి నిన్ను పిలిచింది ఏదో చెప్పండి సమాధానం అనేవాడు. ఇంకేం చెబుతుంది మా దగ్గర సమాధానం. పొద్దున్నే నెలాఖరికి రెంట్ కట్టుకోవాలి, మరి దీనిలో ముందుకెళ్ళాలి, పిల్లలు ఇంట్రెస్ట్ వాళ్ళు బాగా చేస్తున్నారు, రాణిస్తున్నారు, ఎక్కడ ఆగట్లేదు, ఒకటే విధంగా ఒకటి చైన్ లింక్ అవుతున్నాయి. ఒకవేళ ఒక దాంట్లో డల్ అయిపోతే సరేరా ఇది కుదరదు నువ్వు ఇట్లా ఉండిపో అని చెప్పొచ్చు, కానీ వాళ్ళు మంచిగా ముందుకు పోతున్నారు. ఇక వాళ్ళ మమ్మీ లేదు చదువుకోవాలి పిల్లలు అని చెప్పి మళ్ళీ పెద్దవాడిని తీసుకెళ్ళి నారాయణ స్కూల్లో చేర్పిస్తే వాడు 10th క్లాస్ వరకు బయటపడ్డాడు. అప్పటికే డబ్బింగ్స్లో పిల్లలు మూవ్ అయ్యారు. ఆ తర్వాత నెమ్మదిగా ఇంకా వాడు చిన్నప్పుడే ఈ ఛానల్ పెట్టుకోవడం జరిగింది. వాడు సొంత పోరాటం. మిమ్మల్ని చూసి నేర్చుకుని ఉంటారు సార్. మీరు ఎలా అయితే ఒకటి ఇప్పుడు మీరు అన్నట్టు 7 years ఒక చోటు చేసి కూడా అది ఆపర్చునిటీ ఇంకొకరికి వెళ్ళిపోయింది, అయినా సరే మీరు దానికి డిసప్పాయింట్ అవ్వండి, ఇంకొకటి చూద్దాం, నెక్స్ట్ అంటూ మీరు పోతూ సార్. మిమ్మల్ని చూసి మీ పిల్లలు కూడా నెక్స్ట్ పడకూడదు, భయపడకూడదు, ఆగకూడదు అనే సిద్ధాంతంతో ఉన్నారు మీరు. అంతే కదా సార్? అంతే కదమ్మా. ఇప్పుడు మనము ఇక్కడ ప్యాషన్తో వచ్చామా, ఫ్యాషన్తో వచ్చామా అంటే ప్యాషన్తోనే వచ్చాము. కాకపోతే ఇక్కడున్న వాతావరణాన్ని డైజెస్ట్ చేసుకొని, అర్థం చేసుకొని, థియరీ ప్రాక్టికల్ ఫైనాన్షియల్ మ్యాటర్స్ బ్యాలెన్స్ చేసుకోవడానికి దగ్గర లిటరల్లీ 25 years పైన దాటిపోయింది. సో ఫుల్ టైం దీనిలో ఉన్నాం కాబట్టి అన్నీ అర్థం చేసుకుంటూ దానికి ముడిపెట్టుకుంటూ వెళ్తున్నాం. చూస్తే రిజల్ట్ మళ్ళీ పబ్లిక్లోకి వెళ్ళడమే కదా. మీరు మొదటిసారి డబ్బింగ్ అంటే ఫస్ట్ స్టార్టింగ్ దాంట్లోనే అని ఎంట్రీ అని చెప్పారు కదా సార్, అప్పుడు మీ నాన్నగారికి చెప్పారా నేను ఇలా సినిమాలో చెప్పాను అంటే? నాన్నగారు పాపం 4th class ఎంప్లాయీ, 5th standard, కానీ ఆయనకి తెలిసిన లోకజ్ఞానం బహుశా నాకు 5% కూడా తెలియదు. అప్పటికే ఆయన అంత చాలా పెద్ద ఆలోచనపరుడు అనమాట. ఆయన మావాడు మంచి పొజిషన్లో ఉండాలి, మంచి 10 మందిలోకి మెరుగ్గా ఉండాలనే ఆలోచనతో ఉన్నాయి ఆయన. లేకపోతే ఆయన కష్టార్జితం తీసుకొచ్చి మంచి స్కూల్లో ఎందుకు చేర్పిస్తారు, ఎందుకు కాలేజీలో చేర్పిస్తారు, మావాడు పీజీ చేయాలనే పట్టుదల ఆయనకి ఎందుకు ఉంటుంది?
సో ఆయన ద బెస్ట్ ఫాదర్ కాబట్టి నేను మళ్ళీ చాలా కష్టపడాల్సి వచ్చింది మా పిల్లలకు నేను బెస్ట్ ఫాదర్ అనిపించుకోవడానికి. సో మళ్ళీ అందరం ఫైనాన్షియల్గానే ఆగిపోతాం కదా, డెవలప్మెంట్ అనేది మళ్ళీ అక్కడే అది ఇది సింక్ అవ్వవు రెండు కూడా. అంటే మీరు ఎంచుకున్న దారిలో వచ్చిన తర్వాత ఒక మెట్టు ఎక్కారు, మీరు అనుకున్న దారిలో వెళ్తున్నారు కదా, అది మీ నాన్నగారికి తెలిసినప్పుడు మంచిగా ఫీల్ అయ్యారు? చాలా ఫీల్ అవుతారు ఆయన. ఆయనకు తెలిసింది ఒకటే, మావాడు రామోజీ ఫిల్మ్ సిటీలో పనిచేస్తున్నాడు తెలుసా అని చెప్పడం వరకు ఆయనకి. ఇంత గర్వంగా. ఎందుకంటే స్టోరీ డిపార్ట్మెంట్లో వర్క్ చేశాను అక్కడ. సో ఓల్గా మేడం దగ్గర పనిచేశాను నేను ఉషా కిరణ్ మూవీస్లో. అప్పుడు మన ఎన్టీవీ మన రామాదేవి గారు వీళ్ళందరూ మాకు కొలీగ్స్ అనమాట. అంటే చాలా సీనియర్స్ వాళ్ళు, నేను చాలా చిన్న బచ్చాని. ఫ్రెష్గా అప్పుడే పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి. ర్యాగింగ్ అంటే నేను మొట్టమొదటి నుంచి ఇన్నోసెంట్, పెద్ద మేధావిని కాదు నేను. తెలివితేటలు ఉన్నవాడిని కాదు, లోక్యం తెలిసిన వాడిని కాదు. నాకు సింగిల్ అజెండా ఉండేది, ఎలా ఈ ఫీల్డ్లో మనం నిలదొక్కోవాలి ఒక్కటే ఉండేది. చిన్నప్పటి నుంచి 8th క్లాస్లో మొదలైన ఆ ఆలోచన ఇప్పటికి అది రూపాంతరం చెంది ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్కి ఎలిజిబిలిటీ వచ్చింది. అది సినిమాలు చేయొచ్చు, డ్రామాలు చేయొచ్చు, రేడియో డ్రామాలు చేయొచ్చు, ఈ రోజున మేము సిరీస్ చేయొచ్చు, మన పెద్ద పెద్ద ఆర్టిస్టులతో కొలాబరేషన్లో కాంబినేషన్లో చేయొచ్చు. ఎవరైనా కూడా ఇమీడియట్గా ఒక సీన్లోనే వాళ్ళకి తెలిసిపోతుంది ఏం చేత మనం చేయించుకోవచ్చు, ఆ క్యారెక్టర్కి ఈయన సరిపోతాడు. అది ఆ అర్హత సంపాదించుకోవడానికి మేము కష్టపడి చదువుకోవాల్సి వచ్చింది, కష్టపడి ప్రాక్టికల్ చేయాల్సి వచ్చింది. మీడియాలో అన్నిటినీ రౌండప్ చేసేసాం. అది ఇంకా అసలు ఆ స్ట్రగ్లింగ్, ఇంకా ఆ పెయిన్ అనేది లేకపోతే ఇవాళ నేను ఇంత ఇన్వాల్వ్ అయ్యి ఒక డైరెక్టర్కి ఏం కావాలనేది నేను చేయలేను. ఆ క్యారెక్టర్ తాలూకా పెయిన్ ఉంది కాబట్టి ఆకలి బాధ తెలుసు, కష్టం విలువ తెలుసు, మానవత్వం తెలుసు, ఒక టాలెంట్ను మనం ఎలా గౌరవించాలి, నెక్స్ట్ యూత్లో వాళ్ళకి ఎంత తపన ఉంటుంది, వాళ్ళు పాపం ఎన్ని డ్రీమ్స్తో ఇక్కడ తెలిసి తెలియక వస్తారు, వాళ్ళు నిజంగా టాలెంటెడా కాదా, వాళ్ళ గురించి వాళ్ళు మనం చెప్పగలగాలి అంటే మన దగ్గర ముందు విషయం ఉండాలి, అండర్స్టాండింగ్ ఉండాలి, ఈ ఫీల్డ్ గురించి సాధక బాధల గురించి చెప్పగలిగి ఉండాలి. సో చిన్నపిల్లలకు చెప్పినట్టుగా నేను టెలిస్కూల్లో కొన్ని వందల క్లాసులు డ్రామాల రూపంలో చెప్పాము, సైన్స్ అవేర్నెస్ మీద కానీ వాట్ ఎవర్ ఇట్ మే డాక్యుమెంటరీస్ కానీ. సో ఆ అనుభవం పిల్లలకి చెప్తున్న అనుభవం చూసావు, వివరంగా, నెమ్మదిగా, స్పష్టంగా, విత్ క్లారిటీగా, వితౌట్ డబ్బింగ్, అది వితౌట్ ప్రాంప్టింగ్, పేజీలు బైహార్ట్ చేసి చెప్పాలి సబ్జెక్టు. ఆ అనుభవంతో ఏమైందంటే ఇప్పుడు వస్తున్న ప్రజెంట్ జనరేషన్కి, ఇప్పుడు అన్నపూర్ణ స్టూడియోస్లో కానీ రామానాయుడు స్టూడియోస్లో కానీ వాళ్ళు ట్రైనింగ్ అవుతుంటారు పిల్లలు, వాళ్ళందరూ కూడా మళ్ళీ మాతో కొన్ని సినిమాలు చేస్తుంటారు. సో ఆయన అయితే ఆ క్యారెక్టర్కి బాగా మీ కోఆపరేషన్ ఉంటుంది అన్ని విధాలుగా. ఇంకా మన పిల్లలు లాంటి వాళ్ళే కదా వాళ్ళు కూడా అని చెప్పి మనం కూడా ఎంకరేజ్ చేస్తుంటాం. మళ్ళీ అట్ ద సేమ్ టైం అవి ఎక్కడో ప్రివ్యూ అవుతూ ఉంటాయి. అప్పుడు మనల్ని మళ్ళీ వాళ్ళు చూసి ఈయన బాగానే ఉన్నారే అని చెప్పేసి మళ్ళీ వాళ్ళు పిలవడం, మళ్ళీ చేయించుకోవడం, అట్లా అన్ని రిలేషన్స్ పెరిగి మళ్ళీ మా పెద్దవాడు అన్నీ వాడే చేస్తున్నాడు కాబట్టి మా పెద్దవాడు తేజ వాళ్ళ ఫాదరు అనేది వచ్చేసింది. ఇప్పుడు నేను కాదయ్యా బాబు తేజనే మా అబ్బాయి అని చెప్పి రోజులు వచ్చినాయి అన్నమాట. ఇప్పుడు తేజ వాళ్ళ ఫాదర్ అనే పిలుస్తారు. దానికి నేను ఒక రకంగా గర్వంగా ఫీల్ అవుతాను, ఒక రకంగా మరి ఒక ఇంట్లో అంతమంది పైకి రావాలి అంటే ఇప్పుడు ఎన్నో ఫ్యామిలీస్ ఉన్నాయి. ఇప్పుడు మన సాయి కుమార్ వాళ్ళ ఫ్యామిలీ ఉంది, మరి వీళ్ళందరికీ ఉంటే ముందు వాళ్ళ ఫాదరు ముందు ఉండబట్టే కదా. తర్వాత నెమ్మది వీళ్ళందరూ పైకి వచ్చేసారు. ఫ్యామిలీలో ఉన్న వాళ్ళందరూ వాళ్ళ ఆడపిల్లలతో సహా మాతో పాటు చదువుకున్నారు. ఒకటే యూనివర్సిటీ, మేము వాళ్ళ చెల్లెళ్ళు మేమందరం కూడా. అట్లా ఎక్కడెక్కడ అటాచ్మెంట్స్, ఎక్కడెక్కడ ఒక డైరెక్టర్లతో పనిచేసినప్పుడు అనుభవాలు, అవన్నీ మాకు హెల్ప్ అవుతున్నాయి అన్నమాట. ఇక అదో పెద్ద ప్రహసనం డబ్బింగ్ అనేది ఇవాళ మాకు ఎంత కాన్ఫిడెన్స్ ఇస్తుందంటే, ఒక రకంగా ఆర్టిస్టులు అవ్వాలి అంటే
డబ్బింగ్లో పర్ఫెక్ట్ అయితేనే నువ్వు మంచి ఆర్టిస్ట్ అవ్వగలుగుతావు అని అక్కడ నేర్చుకుంటాం. ఒక క్యారెక్టర్, ఒక సినిమాలో ఎన్నో రకాల క్యారెక్టర్లకి వాళ్ళు చెప్పిస్తారు, ఆ భావాన్ని మనం మొత్తం చూపించాలి. అట్లా మేము అక్కడున్న చిన్న వాతావరణాన్ని ఉపయోగించుకొని ఇప్పటికీ మేము వాళ్ళు ఏది పిలిచినా వెళ్తాం. క్రౌడ్ వర్క్ పిలిచినా వెళ్తాం, బిట్టు పిలిచినా వెళ్తాం, క్యారెక్టర్స్ పిలిచినా వెళ్తాం. కింగ్ అంతే, డబ్బింగ్ని కొట్టింది లేదు. 24 ఇండస్ట్రీస్లో 24 క్రాఫ్ట్లలో డబ్బింగ్ చెప్పడం అనేది చాలా కష్టమైన ప్రక్రియ. దాన్ని అందిపుచ్చుకున్న వాళ్ళకి, ఆడపిల్లలకైతే ఇంకా మంచి కెరీర్ ఉంది దాంట్లో. వాళ్ళు వాళ్ళ ఇంట్లోనే స్టూడియోస్ పెట్టుకొని ఈజీగా మంచిగా సంపాదించుకుంటూ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడుతున్నారు, వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్న ఫీల్డ్లో. ఇది అడుగుదాం అనుకున్నాను సార్, మీరు యాక్టర్ అండ్ డబ్బింగ్ ఆర్టిస్ట్ కదా, మీకు డబ్బింగ్ చేయడం కష్టం అనిపించిందా, యాక్టింగ్ చేయడం కష్టం అనిపించిందా సార్ రెండిట్లో, లేకుంటే జర్నలిజం కష్టం అనిపించిందా? యాక్చువల్గా థియరీ ప్రకారం అయితే యాక్టింగ్ కష్టం. ఎందుకు కష్టం అంటే ఎన్ని సంవత్సరాలు చేసినా కూడా నువ్వేం చేస్తున్నావో ప్రేక్షకుడికి అర్థం కాదు. ప్రేక్షకుడికి ఏం కావాలి అని అంటే హిట్ ఫార్ములా ఒకటే కావాలి, ఆడికి బ్రాండ్ కావాలి, హీరోయిజం కావాలి, లేదా విలనిజం కావాలి, లేదా కమెడియన్ కావాలి. అలా కాకుండా మేము నేర్చుకున్న థియరీ ప్రకారం ఏంటంటే ఒక క్యారెక్టర్ కావాలి. ఇక్కడ మురళీకృష్ణారెడ్డి అనే వ్యక్తితో ఈ సమాజానికి ఏం ఉపయోగం లేదు. నేను ఐఎమ్ స్ట్రైట్ క్యారెక్టర్, అది ఒక ఫాదర్, ఒక యంగ్స్టర్, ఒక స్టూడెంట్, ఇది ఉంటుంది రియల్ లైఫ్లో. కానీ మనం క్యారెక్టర్ అనేటప్పటికి ఏంటంటే ఆ క్యారెక్టర్లోకి ఇన్వాల్వ్ అవ్వాలి. అంతే కదా, అంతే, వాళ్ళ క్యారెక్టర్ కావాలి. అలా ఆ సాధన చేస్తున్న టైంలోనే మనకి సూర్య లాంటి వెబ్ సిరీస్ వచ్చింది. అంతకుముందు ఎన్నో చేస్తున్నాం, మరి అవి గుర్తుపెట్టుకోలేదే మరి. ఎందుకంటే అది ఆ క్యారెక్టర్ అంత బలంగా పోయింది, వాళ్ళు ఇచ్చారు, మనం కూడా దానిలో ఇమడగలిగి ఉండాలి, ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలిగి ఉండాలి. అలా ఎన్ని క్యారెక్టర్లు సద్వినియోగం చేసుకుంటూనే ఉన్నాము, ఇప్పటికీ చేస్తూనే ఉన్నాం. ఇప్పటికీ మా పిల్లలు కానీ ఇప్పుడు వాళ్ళందరూ నా కోసమే వర్క్ చేస్తున్నారు పాపం, ఒక ఛానల్ కంప్లీట్గా. నేను ఖాళీ అయిపోకుండా వాళ్ళు కాపాడుకుంటున్నారు, నాకు ఒక ఎక్సర్సైజ్ లాగా చేపిస్తున్నారు వాళ్ళు. ఇప్పుడు నా ఫేసు ఎన్ని విధాలుగా వాళ్ళు తీర్చిదిద్దాలో అన్ని విధాలుగా మావాడు కంటెంట్లు చేసి వీళ్ళందరికీ డిస్ట్రిబ్యూట్ చేసే వర్క్ రుబ్బుతూ ఉంటాడు. మీరు మీ పిల్లలకి ఇవన్నీ చెప్పేవాళ్ళు, అంటే మీరు ఆల్మోస్ట్ అన్నీ చూసారు, తిరిగారు, కష్టపడి లేచారు కదా, ఇండస్ట్రీలోకి వెళ్ళాలని వీళ్ళు అనుకున్నారు. అలాంటి టైంలో మీరు ఏమైనా టిప్స్ ఇచ్చారా వాళ్ళకి? టిప్స్ అంటూ నేనేమి ఇవ్వలేదు. వాళ్ళకి ఈ వాతావరణం అనేది వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు కూడా నాలాగే ఆ స్ట్రగ్లింగ్లో నుంచి ఎదిగారు. సో మా నాన్నగారు లాగా మనం ఒక స్థాయికి వెళ్ళి అక్కడ వెళ్ళి మళ్ళీ చేతులు కట్టుకొని మనం మళ్ళీ అట్లా బానిసలాగా ఉండకూడదు, మనం స్వతంత్రంగా ఉండాలి, మనం కూడా నలుగురికి ఉపాధి కల్పించాలి. మా నాన్నగారిని కూడా మళ్ళీ మనం ఎక్కడ ఆగిపోయాడు ఆయన అక్కడి నుంచి మళ్ళీ ఆయన కూడా లాగాలి అని చెప్పి అట్లా వాళ్ళు బిల్డ్ అయ్యారు. మామూలుగా తండ్రి చెప్పిన మాట పిల్లలు వింటారు, అంటే మామూలుగా మంచిది చెడు అని చెప్పి, ఇప్పుడు పిల్లలు మీకు చెప్తున్నారు అనమాట, అంతేనంటారా? అంతే కదా మరి. ఇప్పుడు వాళ్ళు అలా రాలేదు అంటే మన పెంపకంలో కానీ, మన ఆలోచనలో కానీ, మన స్వార్థంలో కానీ ఏదో ఉన్నట్టు. ఇక్కడ ఒకటే గోల్ ఉండాలి, మనం ఇండస్ట్రీలో ఉండాలి.